ఇక్కడ ఒకదానివే ఉంటో చెప్పు. అది నీకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు. ఎందుకు డబ్బులు బొక్క? నా ఫ్లాట్లో ఉండు. రెంట్ అవసరం లేదు. అప్పుడప్పుడు నాతో బెడ్రూమ్లో టైం స్పెండ్ చేయి చాలు. ఛ, నువ్వు అసలు మనిషివేనా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయనా? నీకేదో యూజ్ అవుతుందని చెప్పా. నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పేసి అంతే. నాకేదైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు మళ్ళీ కనపడకు. అదే పెద్ద హెల్ప్. అలా అంటవేంటి? వద్దులు. మనిద్దరం ఎన్ని రాత్రులు హ్యాపీగా గడిపామో గుర్తులేదా? మనకి డివోర్స్ అయింది. ఇప్పుడు నువ్వు ఏది చేసినా పెద్ద కేసు అవుతుంది. నీ పర్మిషన్ లేకుండా నేను ఎందుకు చేస్తా చెప్పు? నేనేదో జస్ట్ మనం హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ గుర్తు చేస్తే అవి గుర్తు తెచ్చుకున్నా ఒప్పుకుంటావేమని అడిగా. ఛీ, అవన్నీ గుర్తు తెచ్చుకుంటేనే అసహ్యంగా ఉంది. నువ్వు అనుకుంటున్నంత హ్యాపీగా ఏం అనిపించట్లేదు. సరే, ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపోదాం. మనం ఒక ఫ్రెండ్స్లా ఉందాం. నీకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయిగా, వాటి వరకు ఉంటే చాలు. చెత్త నా కొడుక, నీ వల్ల నా లైఫే నాశనమైంది. ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైంది? ఇష్టం వచ్చినట్టు అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఓహో, ఈలోపే ఒకరిని సెట్ చేసుకున్నావా? డివోర్స్ అయిపోయాక ఏం పరండి ఇక్కడ? ఒక ఆడపిల్ల మీద చేయలేస్తావు నువ్వు? రామ్, వద్దే రామ్. రామ్ ప్లీజ్. రామ్ చచ్చిపోయేలాగా ఉన్నాడు, వదిలేసి. కూల్ గాయస్, కూల్. నేను జస్ట్ దాన్ని పలకరిద్దామని వచ్చానంతే. రేయ్, ఇంకొకసారి పక్క అనిపించను అనుకో, చంపేస్తాను నా కొడక్క. ఎలా రేయ్ పరా. అయినా నువ్వేంటి చంపేస్తావా? నువ్వు వాడి గురించి చెప్పినప్పుడే కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలాంటిది వాడిని ఇక్కడ చూడగానే చంపేనంత కోపం వచ్చింది. చంపేసి జైలుకి వెళ్తావా? లేకపోతే అసలు ఒక ఆడపిల్ల మీద చేయలేస్తాడు. సైకో సాడిస్ట్ నా కొడుకు. నువ్వు వాడి వల్ల ఎంత సఫర్ అవుతున్నావు చూస్తున్నాను కదా. ఇంకోసారి పక్కొచ్చాడనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వే నా హస్బెండ్ అయి ఉంటే బాగుండేది రామ్. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఎక్కడలో అయిపోతుందని భయపడిపోయారా? ఇంకా నీకు ఆ డౌట్ అవసరం లేదులే. ముందు ముందు దోలు తీరిపోద్ది నీకు. ఈ అమ్మాయి ఏంటి ఇలా హక్ చేసుకుంది? వామో, ఇలానే ఉంటే ఇద్దరికి ఫీలింగ్స్ పెరుగుతాయి. ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏదో ఆఫీస్లో వర్క్ అంతే. ఓకే ఓకే. ఈసారి దీన్ని తెలిసే చంపేస్తుందేమో. అమ్మో, ఇప్పటి నుంచి అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హలో, ఇక్కడ ఆ. కొంచెం మా గురించి కూడా ఆలోచించండి సార్. ఎప్పుడు ఆఫీసేనా? అంటే అది ఒక వర్క్ గురించి. సర్లే, చెప్పెప్పుడు నీ జాయినింగ్? 2 వీక్స్ తర్వాత. ఓ ఓకే. అది నీకు ఏమనిపించట్లేదా? దేని గురించి? ఏం లేదులే, వదిలేసే. అబ్బా చెప్పబ్బా ఏంటో. అంతకుముందు ఆయిల్ పెట్టుకుంటుంటే క్యూట్గా ఉందని రొమాంటిక్గా మాట్లాడేవాడివి, కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. అరే అవును, అసలు గమనించనే లేదు. సరే ఆగు, ఇప్పుడొచ్చి పట్టిస్తాను. వద్దులే,
ఇంకా నూనె పట్టిస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. ఈమె గోల ఏమది ఏంటో. మీ ఫ్యామిలీ డాక్టర్లా చెప్పట్లేదు, ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. మీరు పిల్లల్ని ప్లాన్ చేయకూడదు, ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ ఇది. దే ఆర్ ట్రూలీ గాడ్స్ గిఫ్ట్. మనం మన పని సిన్సియర్గా చేయాలి, మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. అదే కదండి చేస్తుంది ఇంతవరకు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుండి దాని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారు. మరేం చేయాలి? ప్రెజర్ అట్లా ఉంది. అంత ప్రెషర్ ఉంటే ప్రెగ్నెన్సీ ఎప్పటికీ రాదు. ఫ్రీగా ఉండండి, దాని గురించి అస్సలు ఆలోచించకండి. అదే డాక్టర్ నేను కూడా తనకి ఎప్పుడు చెప్తా ఉంటుంది. చూడు మానసా, నీకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్లో నీకు వీక్గా ఉండి మిస్క్యారేజెస్ అయ్యేవి, కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. కానీ మెంటల్లీ చాలా చాలా వీక్ అయ్యావు. స్ట్రెస్, డిప్రెషన్ ఉన్నా కూడా పిల్లలు అస్సలు పుట్టరు. నన్ను అలా ఉండనివ్వట్లేదు. పిల్లలు లేరు లేరు అని పొడుచుకుని తినడానికి అందరు రెడీగా ఉంటున్నారు. ఫస్ట్ మీరు వాళ్ళకి దూరంగా ఉండండి, ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఏదో పిల్లల్ని కనాలని కలవకండి, ఓ లవ్, ఓ హ్యాపీనెస్తో కలవండి. అదే నేను నీకు ఇచ్చే సజెషన్. మళ్ళీ ఒకసారి ఐవీఎఫ్ ఏమైనా ట్రై చేసి చూస్తే? ఇప్పటికే 3 times ఫెయిల్ అయింది, ఇంకా ట్రై చేస్తే తన హెల్త్కి మంచిది కాదు. చూడండి, నేనేదో ఇప్పటివరకు మేనేజ్ చేయాలని చెప్పట్లేదు. మీకు పిల్లలు పుడతారు, నన్ను నమ్మండి, నేను చెప్పినట్టు చెయ్యండి. 1 year పాటు ఏది ఆలోచించకుండా అన్నీ మర్చిపోయి స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండండి, అన్నీ అవి సెట్ అవుతాయి. అండ్ నువ్వు కూడా సొసైటీలో వచ్చే ప్రెజర్స్ని అస్సలు పట్టించుకోకు. ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి ఉంటే ఎందుకులే. చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, పర్లేదు. పర్సనల్గా మాట్లాడాలి. మా ఫ్లాట్కి వస్తావా? అంటే నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, ఫోన్లో చెప్పండి, పర్లేదు. ఫోన్లో చెప్పేది కాదు, అందుకే కలిసి మాట్లాడదాం అంటున్నా. సరే, నీకు ఇబ్బంది అయితే బయట ఎక్కడైనా కాఫీ షాప్లో కలుద్దాం. సరే, ఆఫీస్ అయిపోయాక వస్తా. సరే, నీకు లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చి. సరే, బాయ్. హాయ్. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. అదే మొన్న జరిగిన దాని గురించి. మిమ్మల్ని అలా హగ్ చేసుకోవడం, మీరు నా హస్బెండ్ అయితే బాగుండు అనడం నాకే ఏదోలా అనిపించింది. అదా, నేనేం పెద్ద పట్టించుకోలేదులేండి. పట్టించుకోపోతేనేనా అన్ని కాల్స్ అన్ని మెసేజెస్ చేసినా ఆన్సర్ కూడా ఇవ్వలేదు? అంటే నేను కొంచెం ఆఫీస్ వర్క్లో పడి బిజీ అయిపోయాను, సో. లేదండి, మీరేదో వేరేలా అర్థం చేసుకున్నారు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. మీరేమనుకున్నారో నిజం చెప్పండి. అంటే సిరి, అది వద్దు రామ్, ఏదున్నా ఇప్పుడే క్లియర్ చేసుకుందాం. చెప్పు. నీకెందుకో నా మీద లవ్ ఫీలింగ్స్ వస్తున్నాయేమో అని సిరి. నేనేం ఫేస్ చేస్తున్నానో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నీకు బాగా తెలుసు. ఈ టైంలో నాకు సపోర్ట్గా ఉండి కేర్ చూపిస్తూ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్స్ అన్నిటినీ ఎలా చెప్పాలో అర్థం కాక అలా ఒక్కసారికి హగ్ చేసుకొని చెప్పేశాను. ఆ మూమెంట్లో నాకేం అర్థం అవ్వలేదు. కరెక్టే సిరి, కానీ ఆ రోజు కూడా కిస్. అది వీక్ మూమెంట్లో జరిగింది రామ్, నీకు కూడా తెలుసు కదా. కిస్ అంటే ఓకే, అది వీక్ మూమెంట్, నేను అర్థం చేసుకోగలను.
కానీ నువ్వు నన్ను హక్ చేసుకుని అలా చెప్పడం నాకెందుకో మనం లైన్ దాడుతున్నాం అనిపించింది సిరి. ఆ లైన్ మనం ఎప్పటికీ దాటలేం రామ్. అలా చేస్తే మానసకి చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ పని నేను ఎప్పటికీ చేయను. మిమ్మల్ని వేరే ఏ రీజన్తో కూడా దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సొంత పేరెంట్స్ కూడా సపోర్ట్గా లేని ఈ టైంలో మీరు చాలా హెల్ప్ చేశారు. నా సిచ్యువేషన్ అయితే నీకు చెప్పాను. ఇంక నీ ఇష్టం, మాట్లాడతావు మాట్లాడవు. అయ్యో, నేను మాట్లాడుతాను సిరి. మేము ఎప్పుడు నీకు మంచి ఫ్రెండ్స్గా ఉంటాం. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ రామ్, అర్థం చేసుకున్నందుకు. ఇదిగో, ఫ్రెండ్షిప్లో థ్యాంక్ యూ సారీ ఉండకూడదని ముందే అనుకున్నాం కదా. రేయ్, ఎవర్రా అంతలా మాట్లాడుతున్నావు? సిరిరా, ఓహో, కథ బాగానే ముందుకెళ్తుంది ఫాస్ట్గా. కానీ ఏంటినా ఈ మధ్యన బిజీ బిజీగా ఉంటున్నారు? మళ్ళీ ఏదైనా అఫేరా? అయ్యుండదులే. సిరి, నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అంటే నువ్వు పరిచయమైన కొత్తల్లో ఎప్పుడు చూసినా ఏడుస్తూ బాధపడుతుండేదానివి. అది తలుచుకుంటే ఆ రోజంతా నాకు ఎలానో ఉండేది. కొన్ని పరిచయాలు అంతే రామ్, ఎంత బాధున్నా ఇట్టే పోగొట్టేస్తే. ఇలానే నవ్వుతుండు, చాలా బాగుంటావు. నువ్వు నాతోనే ఉంటే ఎప్పటికీ ఈ నవ్వు దూరం అవ్వదు. నీకు ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉంటాను సిరి. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రామ్. మా ఆయన బాగా సుఖపెట్టాడా? ఛీ, ఆపు మను, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఏంట్రా, ఆ? ఈ అమ్మాయి నిన్నటి నుంచి ఫోన్ చేయట్లేదు. ఈరోజు నేను చేసిన కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకేం తెలుసురా?